హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెయిట్ లాస్లో ఎంతో యూజ్ అయ్యే జొన్నపిండి రోటీని ఇంట్లోనే సింపుల్గా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా నేను చెప్పిన వేలో ట్రై చేశారంటే చపాతీలు ఆ రోటీ విరిగిపోకుండా చక్కగా వస్తాయి. దీనికోసం మనం ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని అందులోని టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దాన్ని బాగా మిక్స్ చేసుకోండి, సాల్ట్ మెల్ట్ అయ్యే వరకు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత జొన్నపిండి రోటీ కోసం మనం ఒక కప్పు జొన్నపిండిని తీసుకోండి. అదే క్వాంటిటీలో గోధుమ పిండిని కూడా తీసుకోండి. ఇలా రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవడం వల్ల జొన్నపిండి రోటీ విరిగిపోకుండా చక్కగా ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా మనకు ఈజీగా వచ్చేస్తాయి. ఇలా రెండింటిని మిక్స్ చేసుకోవడం వల్ల మన డైలీ రొటీన్లో హెల్తీ ఫుడ్స్ని కొద్దిగా యాడ్ చేసుకోవటానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ ఇలా ఒక మెత్తటి ముద్ద వచ్చే వరకు బాగా కలుపుకోండి. వన్ మోర్ థింగ్, ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకండి, చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయడం వల్ల పిండి కన్సిస్టెన్సీ చాలా సాఫ్ట్ అయిపోయి చపాతీలు మనం రుద్దుకోవటానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి వాటర్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ ఒక మెత్తటి ముద్ద వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండి మిక్స్ చేసిన తర్వాత హ్యాండ్తో దాన్ని కాసేపు మర్దన లాగా చేయండి. ఎందుకంటే ఈ చపాతీ పిండి ఎంత సాఫ్ట్గా కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనం చేసుకుంటే రోటీస్ అంత ఈజీగా సాఫ్ట్గా మనకి వచ్చేస్తాయి. కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్ ముద్దలాగా చేసుకోండి. ఇలా చేసుకున్న ముద్దని ఒక క్లాత్ లేదా ఇంకొక గిన్నె తీసుకొని పైన కవర్ చేసి ఒక 30 to 40 minutes పక్కన ఉంచుకోండి. ఇలా ఉంచుకున్న తర్వాత పిండిని రోటీస్ చేసుకోవడానికి చిన్న ముద్దలుగా చేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను రోటీ చేయడానికి ఒక ముద్దను తీసుకొని ఇలా దాన్ని రోటీ చేస్తున్నా. ఇలా మీరు రోటీ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది, జొన్న పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొద్దిగా విడిపిండిని ఎక్కువగానే వేసుకుంటూ స్మూత్గా రోటీస్ని మేక్ చేసుకోండి. ఇలా ఒక రోటీ చేసిన తర్వాత వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసే ముందు ఆ ప్లేట్లో కొద్దిగా విడిపిండిని వేసుకొని అందులోకి రోటీని షిఫ్ట్ చేసుకోండి. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన రోటీస్ని కూడా సేమ్ వేలో విడిపిండి వేసుకుంటూ చపాతీల్లాగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న చపాతీల్ని కాల్చుకోవటానికి మనం ప్యాన్ పెట్టుకొని హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని అందులో మన మొదటి రోటీని వేసుకోండి. ఇలా వేసుకున్న రోటీని 2 సైడ్స్ షిఫ్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ని మీడియం టు హైలో చేంజ్ చేసుకుంటూ రోటీస్ని చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఫ్లేమ్ని ఒకేసారి హైలో పెట్టుకుంటే మన రోటీస్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫ్లేమ్ని హై టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మన రోటీస్ని చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా పొంగుతూ రోటీ రెడీ అయిపోయిందో. ఇలాగే మన ఇంకొక రోటీని కూడా రెడీ చేసుకుందాం. దానికోసం నేను రెండో రోటీని పెనం మీద వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత 2 సైడ్స్ చెక్ చేసుకుంటూ దీన్ని కాల్చుకోండి. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇందులో ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా యూస్ చేయలేదు, అయినా చాలా సాఫ్ట్గా రోటీస్ వచ్చాయి. ఇలా చేసుకున్న రోటీస్ని మీకు నచ్చిన కర్రీతో లో క్యాలరీస్లో యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను బెండకాయ కర్రీని దీనికి పెయిర్గా యూస్ చేస్తున్నాను.
మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.